ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ప్రతిరోజులాగే ఈరోజు కూడా ఒక కథ నేర్చుకుందాం. అంటే కథ అంటే అది ఒక జీవిత సత్యం లాంటిదే. అందులో ఒక చిన్న మెసేజ్ ఉంటుంది. సో ఏంటంటే ఇక్కడ ఒకరోజు ఏకాంత సమయంలో ఉన్నప్పుడు విష్ణుమూర్తి, లక్ష్మీదేవి లక్ష్మీదేవి యథావిధిగా కాళ్ళు పడుతున్నారనమాట విష్ణుమూర్తికి. పడుతున్నప్పుడు, స్వామి మీకు ఇంతకాలంగా నేను సేవ చేస్తున్నాను, మీ భక్తులందరికీ మీరు వరం ఇస్తారు కదా, అలాగే నాకు కూడా ఏదో ఒక వరం ఇవ్వచ్చు కదా అంటారు. అంటే జనరల్గా ప్రతి వైఫ్ ప్రతి హస్బెండ్ని కోరుకునేలాగే నాకు ఇది కొనండి అది కొనండి అన్నట్టుగా ఆవిడ కూడా అడిగారు. అడిగితే సరే తప్పకుండా నీకేం కావాలంటే అది అడుగు చెప్తాను చేద్దాం అనేసి అంటారు. అనుకోగానే ఆవిడ వెంటనే సరే అయితే నాకు భక్తులు ఉన్నారు కదా, నా భక్తులు ఇలాగ నన్ను కోరుకుంటుంటారు ఇది కావాలి అది కావాలని, నేను వాళ్ళ వరాల్ని అంటే వాళ్ళకి ఎంత కావాలంటే అంత ధనం ఇచ్చేలాగా వాళ్ళకి ఐశ్వర్యం ఇచ్చేలాగా నాకు వరం ఇవ్వండి అనేసి అంటారు. ప్రతి వరానికి కూడా మీరు చూసుకున్నట్టు హిస్టరీలోని ప్రతి వరానికి కూడా ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. నువ్వు ఈ టైంలో చేయకూడదు ఇలా చేయకూడదు అని. అలాగే ఈవిడికి కూడా వరానికి పెడతారు. ఏంటని, నువ్వు ఎంతైతే సంపదనిస్తావో అందులో నేను వెనక్కి తీసుకునే సౌలభ్యం ఉంటుందని. సరే అంటారు. ఇది దేవలోకం అంతా పాకుతుంది. సరస్వతీదేవి వస్తారనమాట. అన్నయ్య ఇలా వరం ఇచ్చావు లక్ష్మీదేవికి, మరి నాకంటూ ఇవ్వవా అనేసి అంటే, సరేనమ్మా నీకు కూడా వరం ఇస్తాను, ఏంటంటే నాకు కూడా అలాంటి వరమే ఇవ్వు, నేను ఏదైనా ఇవ్వగలిగేటట్టు అనేసి అంటే, ఆవిడ దగ్గర ఏముంటుంది, ఆవిడ జ్ఞానం ఇస్తుంది అనమాట. సరస్వతీదేవి కదా, చదువునిస్తుంది. సరే, కాకపోతే ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏం లేవు. నువ్వు ఎంతన్నా ఇవ్వు, దాన్ని వెనక్కి తీసుకోవడం గట్రా ఏముండదు. అందుకనే ఇక్కడ మీరు చూసినట్లయితే మన దగ్గర సంపద వస్తుంది, మీరు డబ్బులు సంపాదిస్తారు, మళ్ళీ అవే పోగొట్టుకుంటూ ఉంటారు. కానీ జ్ఞానం, మీరు చదువుకున్న చదువు మాత్రం మీతో పాటే ఉండిపోతుంది. మీరు ఎంతన్నా చదవండి, మళ్ళీ అది వెనక్కి పోదు. అంటే మర్చిపోతాము, అది వేరే విషయం, కానీ జ్ఞానం అయితే ఉంటుంది. ఓకే, సో ఇది బేసిక్గా మన పురాణాల నుంచి వచ్చింది. ఈ వీడియోని నేను 3 సార్లు ట్రై చేశాను చేద్దామనేసి. ప్రతిసారి ఎవడో ఒకడు వస్తాడు, కచోడీ సమోసా అంటాడు, తర్వాత ఇనప సామాన్లు కొంటాం అంటాడు, మొక్కజొన్న పొత్తులు అంటాడు. ఇలాగ 3 సార్లు ఇంటరప్ట్ అయిన తర్వాత ఇప్పుడు కంప్లీట్ అయింది. సో ఏదన్నా ప్రయత్నిస్తూ ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్.